కలికి హంగామా స్టార్ట్ అయిపోయిందండి. ఈ బుధవారం రోజు నుంచే ఫుల్ 8 గంటల నుంచే బాబా అక్కడ ఏమి జనసందోహము, ప్రభాస్ క్రేజ్ అంటే మామూలుగా లేదు. సంధ్యా 70mm దగ్గర మొత్తం రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. మనం ప్రత్యక్షంగా ఇక్కడ వీక్షించవచ్చు. నిజంగా చెప్పాలంటే అబ్బాబాబా అక్కడ డీజే సంధ్యా 70mmలో డీజే పెట్టి మళ్ళా అక్కడ స్లైడింగ్ స్టోర్స్ పెట్టి నిజంగా హంగామా వేరేగా ఉందండి. కట్అవుట్లు కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ది నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఉందండి. మామూలుగా లేదు. హంగామా చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఒక్కొక్కరికి బుర్ర ఖరాబ్ అయిపోతుంది. క్యా ఫ్యాన్స్ రే అని అంటున్నారు అందరూ. ఫ్యాన్స్ రైతు ఐసా रहना रे रात 8 बजे से ही शुरू कर दिया हंगामा అని మొదలెట్టేశారు హంగామా. నిజంగా రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయండి. కట్అవుట్ అయితే ఫుల్ పెద్ద కట్అవుట్. బాబు 1 2 3 కట్అవుట్లు. సినిమా కూడా రివ్యూ వచ్చిందండి. సినిమా కూడా చాలా బాగుందంట. మైథలాజికల్ మూవీ అసలు అయితే సూసో ఫ్యాంటసీ సినిమా ఇది. చాలా నాగశ్విన్ ఇది ఏంటంటే మన మోడర్న్ ఎరా విత్ ఇదేంటంటే ద్రోపర యుగం రెండు కలిపి మన నాగశ్విన్ మంచి పిక్చరైజేషన్ చేశాడంట. స్క్రిప్ట్ కానీ మంచి సినిమా మాత్రం సూపర్ హిట్ అంట. ఇక్కడ అస్సలు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆనందానికి అవధులు లేవండి. సంధ్యా 70mm అయితే ఒక అల్లకొల్లాలంగా ట్రాఫిక్ ఎక్కడ చూడ అక్కడ బండ్లన్నీ జామ్ అయిపోయాయి. చూడొచ్చు ఇక్కడ మీరు వెయ్యిల పబ్లిక్. ఇప్పుడు 8 గంటల నుంచే బుధవారం రేపు సినిమా విడుదల అంటే ఇవాళ 8 గంటల నుంచే పబ్లిక్ ఫుల్గా ఇంత జనము ప్రభాస్ ఫ్యాన్స్. కానీ సంధ్యా 70mm దగ్గర ఇంత క్రౌడ్ ఉన్నారంటే ప్రతి ఒక్క థియేటర్ దగ్గర అసలు 4 గంటల ప్రీమియర్ షోకు ఇప్పటి నుంచే టికెట్లు పట్టుకొని వాళ్ళ హంగామా, వాళ్ళ ఆటలు పాటలు ఆడవాళ్ళే కాదండి మగవాళ్ళు, ఒక చిన్న పెద్ద ముసలి మునగ అని తేడా లేకుండా ప్రభాస్ సినిమా గురించి ఏం చూస్తున్నారు. ఇందులో మరో స్పెషల్ రెండు స్పెషల్ అట్రాక్షన్ అమితాబ్ బచ్చన్, మన కమల్ హాసన్ వాళ్ళిద్దరూ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా పక్కా యావత్ ప్రపంచాన్ని ఊపేస్తుందని మా ఫ్యాన్సే కానీ సినిమా రంగంలో ప్రతి ఒక్కరూ నమ్ముతున్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా మాత్రం పక్కా ఊపేస్తారని అంటున్నారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి సినిమా పైన. ఇక వేచి చూడాలా రేపు 4 గంటల వరకు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆగలేకపోతున్నారు. ఆ శివ తాండాలు ఆడిస్తున్నారు థియేటర్లో అయితే. ఒక్కొక్క డీజే పెట్టి హంగామా చేస్తున్నారు. నిజంగా అక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొన్నదండి. థ్యాంక్స్.